నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న కంగా సినిమా ఈరోజు ఎట్టకేళ్ళకు రిలీజ్ కాబోతుంది. చిల్డ్రన్ డే సందర్భంగా ఈరోజు నవంబర్ 14 నాడు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దానికోసమని చాలామంది పబ్లిక్ వివిధ స్కూళ్ళ నుంచి అయితే చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళ స్కూళ్ళ నుంచి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి చిల్డ్రన్ డేకు ఒక సినిమాగా మట్కా అండ్ ఇక్కడ కంగువ సినిమా రిలీజ్ కాబోతుంది. కావున చాలా స్కూల్స్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఐమాక్స్ దగ్గర సినిమా కంగువ సినిమా చూపించబోతున్నారు. కంగువ సినిమా గురించి చెప్పుకుంటే ఈ సినిమా ఒక హిస్టారికల్ ఫాంటసీ సినిమాగా రూపొందించింది. ఇది తమిళ హీరో అయిన సూర్య తెలుగులో గజని సినిమాతోటి చాలా పాపులర్ అయ్యిండు. దాని తర్వాత అనేక సినిమాలు చేసి యముడు అండ్ దానికి యముడు 2 అండ్ సింగం ఇలాంటి సినిమాలతోటి రీసెంట్గా వచ్చిన సాహసమే నీ అద్దురా అని చెప్పేసి ఇంకో సినిమాతోటి జైభీం సినిమాతోటి కరోనా టైంలో జైభీం సినిమాతోటి హిట్ కొట్టి ఈరోజు ఒక దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న కంగువ సినిమా ఇప్పుడున్న ప్రజలకు ఏ విధంగా కంగు తినిపించబోతుంది ఏంటి అని చెప్పేసి ఈరోజు రిలీజ్ అయింది. ఆల్రెడీ పడ్డది ఇక్కడ ఐమాక్స్లో. అసలు సినిమా అయిపోయిన తర్వాత కొంతమంది వాళ్ళ పబ్లిక్ టాక్స్ ఏ విధంగా ఉంది సినిమా, వాళ్ళు ఏమంటున్నారు, ఆ డైరెక్షన్ పెట్టినప్పుడు 350 కోట్లు విడుదల అయితే అసలు ఏంటి, కంగువ సినిమా ఏ విధంగా ఉంది, ఒక మగధీర, ఒక బాహుబలి, ఒక 7 సెన్స్ ఈ విధంగా ఇంత బడ్జెట్ తోటి రిలీజ్ చేసిన ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేకపోతే ఫ్లాప్ అవుతుందా ఏంటి అని చెప్పేసి దీని గురించి పూర్తి విశేషాలు అయితే ఇప్పుడు పబ్లిక్ నుండి తెలుసుకుందాం సినిమా ఎట్టుందో. కానీ ఈరోజు నవంబర్ 14 కాబట్టి చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా చాలా స్కూల్స్ పిల్లలను ఇక్కడికి సినిమా చూపెట్టడానికి స్కూల్స్ యాజమాన్యాలు ప్రిఫరెన్స్ ఇచ్చి మరీ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ స్కూల్లో ఈ విధంగా మూవీ చూపెట్టడం అనేది చాలా గ్రేట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఈరోజు అయితే మెయిన్గా పెద్ద పెద్ద సినిమాలు 2 రిలీజ్ అయిన, ఒకటి మట్కా, ఇంకోటి ఈ కంగువ సినిమా. ఏది బాగుందో ఒకసారి అయితే పబ్లిక్ అడిగి మనం తెలుసుకుందాం. మూవీలో మ్యాటర్ ఏం లేకుండే, అసలు ఒక స్టోరీ లేదు, ఒక వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లేదు, ఏం లేదు, ఏదో తీయాలి అన్నట్టుండే డైరెక్టర్ శివ గారు. అంటే ఆయన ఇంతకుముందు ఇట్లాంటి సినిమాలు తీసింది లేదు, మొత్తం మాస్ కమర్షియల్ మూవీస్ తీసి సడన్గా ఒక పీరియాడిక్ డ్రామాని మనకి చూపించడానికి వాడుకున్నట్టుగా అనిపించింది. అంతే తప్ప మూవీలో ప్రేక్షకుల్ని ఆకట్టుకొని మనల్ని స్టోరీలో ఇన్వాల్వ్ చేసి ఒక మంచి స్టోరీని మనకు చూపిద్దామన్నంత సీన్ అయితే నాకు మూవీలో ఎక్కడ కనిపించలే. మూవీలో ఏదైనా బాగుంది అంటే అది ఒక్క క్లైమాక్స్ ఒక్కటే, అది కూడా ఆ క్లైమాక్స్లో ఒక 5 మినిట్స్ పోస్ట్ క్లైమాక్స్ అని అంటా నేను, పోస్ట్ క్రెడిట్ సీన్ లాగా, అంతకుమించి ఏం లేదు. అది కూడా కార్తీ గారి వల్ల. సినిమాలో కార్తీ గారు కనిపిస్తారు పార్ట్ 2 కోసం. ఆ కార్తీ గారు స్క్రీన్ మీద రాగానే కొంచెం హాయిగా అనిపిస్తుంది. సూర్యకి కార్తీకి ఫేస్ ఆఫ్ ఆ నెక్స్ట్ అన్న ఎక్సైట్మెంట్ క్రియేట్ అవుతుంది తప్ప మూవీలో ఇంకేం లేదు. అసలు ఆ పార్ట్ 2 కూడా అనవసరం, కార్తీ గారు కూడా అనవసరంగా ఒప్పుకున్నారు అనిపిస్తుంది మూవీని. సూర్య యాక్టింగ్ అయితే హ్యాండ్సప్, నిజంగా ఎక్స్ట్రాడినరీ. ఇంకా నాకు మాటలు రావట్లేదు, అంత అద్భుతం చేశాడు. బ్లాక్ బస్టర్ చెప్పడం, ఎవరేజ్ అని చెప్పడం, సినిమా బాగుంది నాకైతే. అనా ఫైట్ల కోసం సినిమా చూడాలా, లాస్ట్ 20 నిమిషాలు చెప్పవసరం లేదు. ముసలితో ఫైట్ వేరే లెవెల్, లాస్ట్ 20 మినిట్స్ ఇంకా బాగుంది. ఈ 2 గంటల కోసం సినిమా లాస్ట్ ఒక ట్విస్ట్ పెట్టాడు, అది సినిమాలో చూస్తేనే అర్థమవుతుంది. ఒక మంచి పర్సన్ వస్తాడు, చూసుకోవాలి, బాగుంటుంది సినిమా. కలెక్షన్ వైజ్గా చూసుకుంటే అందరూ అనుకుంటున్నారు 2000 కోట్లు వస్తుందని అంటున్నారు, కానీ రాదు. 2000 కోట్లు రాదు, అట్లా అనుకోవద్దు. ఇప్పుడు ప్రతి సినిమా డబ్బులతో ముడిపెట్టకూడదు, స్టోరీతో ముడిపెట్టేది కూడా ఉంటుంది కదా. ఇది స్టోరీతో ముడిపెట్టింది కావచ్చు అన్న. స్టోరీ బాగోపోయిన సినిమాలు ఇట్టేవి కదా చెప్పుకోవడానికి. సినిమా బాగుంది, బ్లాక్ బస్టర్ కాదు, యావరేజ్ కాదు, చూడండి సినిమా మంచి